పనిచేస్తున్న స్టాఫ్ అందరికి కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే అదేవిధంగా వేదికన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా తిరుపతి నగర అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారి ఈరోజు లేకపోవచ్చు. ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళ కంటిన్యూగా ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎందరో ఐఏఎస్ అధికారులు కానీ, మన కమిషనర్లు కానీ, అదే తుడా సంబంధించిన అధికారులు కానీ, అందరి యొక్క కృషి ఈ యొక్క దీంట్లో ఇమిడి ఉంది. ఎందుకంటే అందరి యొక్క శ్రమ, ఏదైతే తిరుపతి లక్షలాది యాత్రికులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రం, ఇక్కడ పనిచేసే వ్యక్తులు కూడా మన బ్రాండ్ అనేది ఇక్కడ ఉండాలి, మనం ఇక్కడ చేస్తే దేవునికి సేవ చేసినట్టు అనే దృక్పథంతో పనిచేస్తూ ఉంటారు అధికారులందరూ కూడా. అదే దృక్పథంతో చూస్తే ఈ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే మీ అందరికీ తెలుసు, చాలా మందికి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఈ ఆడిటోరియం కూడా, నేను తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు సుగుణమ్మ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అప్పట్లోనే ఇక్కడ ఆడిటోరియం, ఎందుకంటే మహతీయ ఆడిటోరియం అనేది మనకు దూరంగా ఉండే ప్రాంతం, ఇక్కడ మున్సిపల్ నగర పాలక సంస్థ కార్యాలయం, తుడా కార్యాలయం చుట్టూ టౌన్ మిడిల్లో ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ కడితే ఇది బాగుంటుంది. 450 సీట్స్ అనుకుంటా కెపాసిటీ, దీనికి సంబంధించి ఆ రోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క దీన్ని కూడా మనం ఈ రోజు అందరూ కూడా ఇక్కడ మొట్టమొదటి అడుగు పెట్టారు. ఇక్కడ తుడా చైర్మన్ గా ఇదంతా డిజైన్ చేసి వాళ్ళ యొక్క దీన్ని ఆమోదించిన తర్వాత ఈ డిజైన్ అంతా చూసి మొట్టమొదటిసారి ఈ రోజు ఇక్కడ అడుగు పెడితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం చేసిన పని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతూ ఉంటే అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే, ఏదైతే మనం తిరుపతి పవిత్రంగా పుణ్యక్షేత్రంగా వెలుగొందడమే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలన్న దృక్పథం ఆనాటి మీ అందరికీ తెలుసు. నగరపాలక సంస్థ ప్రకాశం పంతులు పార్కు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అదే పందాలో ఏదైతే మన దీనికి సంబంధించి తుడా నిధులతో మన భైరవి కట్టెడ వద్ద ఒక పార్కుని, అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర అటు నగరపాలక సంస్థ ఇటు తుడా అనుకుంటా అప్పుడు అక్కడ ప్రారంభించలేదని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పార్కులు, శ్రీనివాసపురం కానీ లేకపోతే మన అర్బన్ హార్ట్ దగ్గర కానీ, ఈ విధంగా అటు రేణిగుంటలో ఒక పార్క్ అభివృద్ధి కానీ, ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం, మన బిడ్డలు ఉదయాన్నే లేచి వారి యొక్క నిత్య దీంట్లో భాగంగా పిల్లలు కానీ లేదా వృద్ధులు కానీ ఆ యొక్క పార్కుల్లో వాళ్ళ యొక్క దీన్ని ప్రతిరోజు కూడా వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా కూడా అందరి యొక్క దీనికి అనుగుణంగా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డిజైన్ చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది గత పాలనలో. మళ్ళీ ఈ రోజు ఆయన అధికారం చేపట్టినాక మీరు అందరూ చూస్తా ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిరోజు కూడా ప్రజలకు ఏం సేవ చేయాలి, ఏ విధంగా, ఎందుకంటే తిరుపతి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయనకి ప్రతినిత్యం కూడా ఇక్కడ రోడ్స్ అన్ని కూడా ఏదైతే ఆ రోజు మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్ని కూడా మీరు చూస్తే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వరకే పరిమితంగా ఉన్నది సిటీ. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగుండా టౌన్ డెవలప్ కావాలంటే అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తిరుపతి నగరం గ్రేటర్ స్థాయిలో అభివృద్ధి జరగాలనే తలంపుతో అన్ని కూడా రోడ్లన్నీ కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లో చూపించడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ గారు అన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. తిరుచానూరులో ఒక డంపింగ్ యార్డ్ని ఏ విధంగా క్లియర్ చేశాం, అదేవిధంగా తిరుపతిలో కూడా మన వాళ్ళు కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఏరియాని పార్కు మారిలేని దాన్ని అంటే కూడా పిచ్చి చెట్లన్నీ వెలిసిపోయి ఉన్న దాన్ని కూడా క్లీన్ చేసి మన నగరపాలక సంస్థ స్టాఫ్ కానీ అందరూ కూడా అక్కడ చెట్లు నాటే కార్యక్రమం కానీ, మీరు అందరూ చూస్తే తిరుపతి అంతా కూడా చుట్టుపక్కల తిరుపతి నగరపాలక సంస్థ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మేము ఉన్నప్పుడు కూడా చూస్తే రోడ్డుకి డివైడర్ల మధ్యలో మీరంతా చూస్తే మంగళం రోడ్లో మీకు కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా అటు ఎయిర్పోర్ట్ చూస్తే ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్ అంతా మీరు చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చి దిగితే నేరుగా టౌన్లోకి రారాయి, నేరుగా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎలాంటి చెట్లు పెట్టాలి, ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉండాలి అనే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏ రోజు దిగినా వెళ్లేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఆ ఏరియా అంతా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా పచ్చదనం ఉండాలి, దేశ విదేశాల నుంచి ఎవరు వచ్చినా తిరుపతిలో దిగిన వెంటనే వాళ్ళకి ఏ విధంగా అట్మాస్ఫియర్ ఉండాలనే దానిపైన ఆయన అనేక విధాలుగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడం జరిగింది. మనందరి బాధ్యత కూడా అధికారులదే కాకుండా ప్రజలందరూ కూడా సమిష్టిగా కృషి చేసినందువల్ల, వాళ్ళ భాగస్వామ్యం ఉన్నందువల్లే ఈ స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి
అవార్డు వచ్చి తీసుకుంటా ఉంటే అక్కడ మన కమిషనరు మన కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ పోయి తీసుకోవచ్చు అవార్డులు. కానీ ఆ వచ్చిన అవార్డు ఇది మనం తీసుకున్నట్టు ఫీల్ అయ్యి మనందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యాము. ఆ ఫంక్షన్ జరుగుతుంటే ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఏ విధమైన మన ర్యాంక్ ఎన్నో ర్యాంకులో ఉంటుందని చూస్తూ ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు ఈ తిరుపతిలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క అభిప్రాయం కూడా తిరుపతి ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి క్లీన్ అండ్ గ్రీన్ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన సరళి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుపతిని పవిత్ర పుణ్యక్షేత్రంని ఏ విధంగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా స్వచ్ఛ సర్వేక్షణ దీంట్లో అనేక అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి, ప్రజలకి, ఉద్యోగస్తులకి, అధికారులకి, రాజకీయ నాయకులకు అందరికీ కూడా, రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమం కొనసాగుతుంది. మన ప్రియతమ కలెక్టర్ గారికి ఒక అసైన్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ. ప్లీజ్ అందరూ అలాగే కూర్చొని కంటిన్యూ చేసి ప్రోగ్రామ్ కోరుతుంది. మణి గారు నెక్స్ట్ ఫాలోడ్ బై మిస్టర్ ప్రసాద్ డ్రైవర్.